కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ ఫామ్ హౌస్ కల్చర్ అనే దాన్ని చేసిన దానికి అందరికి కూడా భూమి మీద దాహం పెరిగింది, భూదాహం పెరిగింది. దాంతో నయాన భయాన ఏదో అక్రమంగా సక్రమంగా కొంత భూమిని తీసుకోవాలి, ఓ ఫామ్ హౌస్ కట్టుకోవాలి. ఆ ఫామ్ హౌస్ ఏంటంటే ఇట్ ఈస్ డిగ్నిటీ కింద వచ్చింది. అది ఓ డిగ్నిటీ కింద, అరే ఫామ్ హౌస్ ఉందంటే వీడు ఈ సమాజంలో ఒక మోతుబరు అని ఒక ఫీలింగ్ని తీసుకొచ్చిన వాళ్ళు. దాంతో ఈ యొక్క భూమి యొక్క అన్యాక్రాంతం ఎక్కువ కావడం మొదలైంది ఇవాళ. అందుకే కేటీఆర్ గారు కూడా ఏమైంది ఇవాళ, ఈ భూముల దందాలని తీసి బయటికి లాగుతుంటే కేసీఆర్ మన సిరిసిల్లకు వచ్చి కలెక్టర్ గారిని కాంగ్రెస్ ఏజెంట్ అన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన వాటిని ఇవి కూడా బయటకు తీయద్దు. మరి ఎస్పీని ఏమంటలేడు, ఎస్పీని ఏమంటలేడు? మావోడేం చెప్తున్నాడు చాలా మందికి, ఎస్పీ మావోడేం చెప్తున్నాడు. ఎవరు? కేటీఆర్ చెప్తున్నాడు ఎస్పీ మావోడే. ఎస్పీ మనోడే. పేరేంటి? మా ఎస్పీ గారి పేరు అఖిల్ మహాజన్ గారు. అఖిల్ మహాజన్. సరే, అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియని ఇష్యూ. ఎందుకంటే మేము ఎక్కువ కూడా ఎస్పీని అయితే ఏమంటలేడు, కలెక్టర్నే టార్గెట్ చేస్తున్నారు. కలెక్టర్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్పీ గారు వారి హయాంలోనే వచ్చింది. ఇంతవరకు కూడా వారు ఉన్నప్పుడే తీసుకొచ్చిండ్రు. వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే వారు వచ్చిండ్రు. ఇప్పటికి రేపటికి వెళ్ళి 2 years అవుతుంది వారు వచ్చి. మేము వచ్చినా కూడా వారిని ఏం ముట్టుకోలేదు. ఎందుకంటే అధికారులు వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు 2 years. సరే, మనకు ఏదైనా అన్యాయం చేసి ఒకవేళ చేసినట్టుంటే డెఫినెట్గా మనం కూడా ఛేదిస్తాం. ఎందుకంటే అక్రమార్గంగా ఇది పని చేయమని మేము చెప్పే నేచర్ మాకు కాదు. ఇలా అక్రమార్గంగా మీరు చేయండి, పలాను నిడిచిపెట్టండి, పలాను తొక్కండి, పలాను వేయండి అనేది మేము చెప్పే రకం కాదు ఇవాళ. కాబట్టి వారి పని వారు చేసుకోపోతున్నారు. మేము దానిలో మేమేమి ఇంటర్ఫియర్ కావట్లేదు. మరి మనోడే ఎస్పీ అని ఆయన చెప్పుకుంటున్నాడంటే వాళ్ళకి సహకరిస్తున్నట్టే కదా. 100% అంటారు, మరి వాళ్ళే అంటారు. కార్యకర్తలు కూడా అదే అంటారు. కలెక్టర్ గారు అట్లున్నారు కానీ ఎస్పీ గారు అయితే మనోడే 60 మీకు ఏం కదని చెప్పి మా మాజీ మంత్రి గారు చెప్తున్నారని చెప్పి మరి మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి మీరు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పలేదా? మరి ఎట్లా మనోడే అని అంటున్నాడు, ఆయన మీద నిఘా పెట్టండి అనో, లేకపోతే ఆయన పక్కకు తప్పించండి అన్న మీరేం చెప్పారు? కాకుండా మా దగ్గర ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది కదా. మీ ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మా విప్ గారు ఉన్నారు, మాకు పక్కన కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు, మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కనబడతలేదా, తెలుస్తలేదా? కనబడ్డా కానీ కొన్ని పరిస్థితులు ఉంటాయి, దాన్ని బట్టి కొన్ని రకాలుగా చేసుకునే పరిస్థితులు. ఎందుకంటే అధికారులను ఎప్పుడైనా ఒక వాళ్ళను టార్గెట్ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదు. సరే, ఏదైనా ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటినప్పుడు ఎవరు దేన్ని ఉపేక్షించరు. ఇవాళ చాలామందిని చూసుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న అధికారులు చాలామంది ఉన్నారు, మంచి మంచి పొజిషన్లు. ఇవాళ ఇలా మా సిఎస్ గారి నుంచి మొదలుకుంటే అందరు వాళ్ళే కదా. కాబట్టి ఇలా ప్రభుత్వాలు మారినంత మాత్రాన అధికారులను మార్చాలని చెప్పి అధికారులు మాత్రం వారి యొక్క అధికారులు కూడా ప్రజల కోసమే చేయాలి, ప్రజల కోసం చేయాలి. చేయనప్పుడు డెఫినెట్గా ప్రజల పక్షాలను నిలబడినప్పుడు తప్పకుండా ప్రభుత్వం తన పని. ఇప్పుడు ఇవన్నీ తీస్తుంటే అరెస్టులు చేస్తున్న మీ ఎస్పీ గారికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అట్లేమన్నా వాసన వచ్చిందా మీకు? ఇక వాసన వచ్చిందా అంటే ఇబ్బంది ఉంటుంది జనరల్గా. ఎవరికైనా ఒక ప్రభుత్వంలో కొన్నాళ్ళు పనిచేసినారు, పనిచేసినప్పుడు అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు దగ్గరగా ఉండి ఉంటారు, ఏరుకోరు తెచ్చుకొని ఉంటారు. వాళ్ళు కొంత అటో ఇటో ఉండుండొచ్చు. సరే, అల్టిమేట్గా అయితే కలెక్టర్ గారు చెప్పగానే అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది కదా. కలెక్టర్ గారు చెప్పినట్టు వెనక ముందు ఒకరోజు అటో ఇటో ఒక గంట ముందు వెనక అయితే చేయాల్సి వస్తుంది కదా, చేస్తారు కదా. ఎందుకంటే పై అధికారి ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎవరిని ఏం చేయాలన్నది ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది కదా. ఉంటుంది, డెఫినెట్గా వెళ్తాయి. ఇప్పుడు ఎందుకంటే కంప్లైంట్ వెళ్తే కదా, కంప్లైంట్ లేని డిపార్ట్మెంట్కి చెప్పగలుగుతారు అంతే కదా. ఆయనకున్న సిబ్బందితో చేయించలేడు కదా, మళ్ళీ పోలీసులకు చెప్పాల్సిందే కదా. పోలీసుని కూడా ఆయనకు హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, అంతే. ఈ కెన్ ఇన్స్ట్రక్ట్ అండ్ ఈ కెన్ మేక్ దెమ్ టు డూ ద వర్క్. కరెక్ట్గా చేయాల్సిందే, చేయండి అన్నప్పుడు చేయాల్సిందే ఎవరైనా. ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా చేయాల్సిందే అది. కాబట్టి ఇప్పుడైతే కలెక్టర్ గారు ఏదైతే తప్పులు వెలికి తీసి వీళ్ళని శిక్షించాల్సిందే, వీళ్ళని చేయాల్సిందే అన్నప్పుడు డెఫినెట్గా కలెక్టర్ల గారు కూడా అన్నిటిపైన భారత శిక్షా స్మృతి మీద కానీ అన్నిటిపైన కానీ అవగాహన ఉంటుంది వాళ్ళకు. ఎవరు దేనిపైన వాళ్ళు కూడా అన్న ట్రైనింగ్ ఉంటుంది కొంత. ఎవరు ఏ సెక్షన్ కింద ఎట్లా చేయగలుగుతారు అనేది కూడా వాళ్ళు కూడా చెప్తారు. ఇంతకుముందు నాలాంటి లేమని పోతే సేమ్ థింగ్కు నాకు ఒక సెక్షన్ పెడతారు, మీకు ఒక సెక్షన్ పెడతారు పోలీస్ స్టేషన్ వల్ల. కానీ ఐఏఎస్ ఆఫీసర్ గారు వారు ఈ సెక్షన్ల కింద పెట్టాలి, ఇవి చేయాలి ఇది అని వాళ్ళు ఆ విధంగా కాంప్లైంట్ డ్రాఫ్ట్ చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని ఆ పరిధిని తీసుకొని దాటిపోలేరు కదా ఎవరైనా. కాబట్టి వారికి నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడైతే కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉండి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దానికి వారు సహకరించాల్సింది. మీకేమన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయా? ఏదైనా ఒక ఇష్యూలో ఎస్పీని కలిసే క్రమంలో కావచ్చు, ఏదైనా ఇష్యూ ఆయన మీద ఆయన ముందు పెట్టే విషయంలో కావచ్చు, కొంత మీ మాటని పక్కన పెట్టడం అలాంటిది ఏమైనా పరిస్థితులు మీకు ఎదురైనాయా? సరే, ఒకటి తప్పకుండా ఇబ్బందులు లేవని నేను అనలేదు, కలగలేదని కూడా నేను అనను. అంతేనా? ఇబ్బందులు
కలిగిన నాతో పాటు చాలామందికి జరిగి ఉంటాయి అవి. సరే వాళ్ళు చట్టాన్ని మేము చేయలేదని చెప్పి నేను చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఒకటే అడిగిన మొన్న కూడా ఒక ప్రెస్లో చెప్పాను నేను. మేము మా విప్పు గారు ఇనాగరేషన్ స్టోన్స్ చేశారు. ఎవరు? మన ఆది శ్రీనివాస్ గారు మా గారు రాజన్నపేట అనే విలేజ్లో ఒక భవనానికి ఇనాగరేట్ చేస్తూ శంకుస్థాపన శిలాపలకం వేస్తాం కదా, శిలాపలకం వేసి వచ్చిన తర్వాత అది 2వ నెలలో అనుకుంటా, బహుశా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలో అనుకుంటా. ఆ శిలాపలకాన్ని వాళ్ళు పలగొట్టినరు. వచ్చిన తర్వాత దాని మీద కాంప్లైంట్ ఇచ్చారు మేము. ఇంతవరకు కూడా ఎవరు కల్ప్రిట్ ఎవరు దొరకలేదు. మొన్న కూడా కొన్ని రోజుల క్రితం ఒక నెల రోజుల క్రితం అనుకుంటా బహుశా వారే మాకు ప్రోటోకాల్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఒక వంతెన కొరకు ఒక 64 లక్షలతో ఒక వంతెన కొరకు క్యాష్వే దాని కొరకు ఒక శంకుస్థాపన తెల్లారలేదు మర్నాడు మళ్ళీ అది కూడా పగిలిపోయింది. దాని మీద కూడా ఇంతవరకు మా దగ్గర కల్పిస్తే వాళ్ళు దొరకలేదు. అంటే పాపం చాలా లిబరల్, కాంగ్రెస్ పార్టీ చాలా లిబరల్గా ఉంటుంది, ఎవరిని అనదు. వాళ్ళకని తన పని తను చేస్తుంది, ఎప్పుడు చేయనో అప్పుడు చేస్తుంది. అదిగా ప్రభుత్వం ఇవన్నీ కూడా గమనిస్తుంటారు కదా, మరి ఎందుకు చేస్తలేరు అనేది. ఎస్పీ ఏమైనా లిబరల్గా ఉందా వాళ్ళ పట్ల? అంటే చట్టం పట్ల లిబరల్గా ఉండేమనుకుంటున్నాను నేను. వ్యక్తుల పట్ల అనుకోకుండా చట్టం పట్ల చాలా లిబరల్గా ఉదాసీనంగా ఉన్నాడేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోన్లే పాపం ఎవరో తాగి పగలొట్టి ఉంటారు, ఏదో చేసి ఉంటారులే, ఒక చిన్న పిల్లల చేష్ట కింద అనుకొని ఉంటాడేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము కూడా 10 సార్లు చెప్పలే వారికి, కంప్లైంట్ ఇచ్చినా కూర్చున్నాం అంతే. ఎందుకంటే చట్టం తన పని తను తీసుకోవాలి, లేకుంటే పలానాను తీసుకొచ్చి చెప్పమని మేము చెప్పగలుగుతాం. పలానూరులో పలానోడు చేసి ఉంటాడు, వాడిని తీసుకురమ్మని చెప్పి మేము చెప్పగలుగుతాం, కానీ మేము చెప్పలే. ఎందుకంటే మా పని ఏంది, మా మండల శాఖ మా గ్రామ శాఖకు కాంప్లైంట్ ఇచ్చి కూర్చున్నది. మా రేవంత్ రెడ్డి గారిని తిట్టినప్పుడు కూడా, మరి ట్రోలింగ్ చేసినప్పుడు కూడా మేము కాంప్లైంట్ ఇస్తే కూడా కొన్ని సందర్భాల్లో కాంప్లైంట్ ఎఫ్ఐఆర్లు ఇష్యూ కావు. కానీ గత ప్రభుత్వంలో ఇమీడియట్గా అయిపోయేటి. కేటీఆర్ గారినన్నా, కేసీఆర్ గారినన్నా, ఎవరినన్నా, కవిత గారినన్నా, ఎవరన్నా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయిపోయేటి. కానీ ఇప్పుడు రైతులు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చాలా లిబరల్గా ఉంటుంది. అది అధికారుల పట్ల కానివ్వండి, ప్రజల పట్ల కానివ్వండి, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా జీర్ణించుకుని ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఈ భూదందా మీద మీరు మీ కార్యాచరణ ఏం చేయబోతున్నారు? మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారా? వాట్ నెక్స్ట్? ఏం చేయబోతున్నారు మీరు? తప్పకుండా ఒకవైపున ఒకటి పొలిటికల్గా మీ లైన్. ఆల్రెడీ ఈ దృష్టికి నేనుగా రెవెన్యూ శాఖ మంత్రి గారికి తీసుకెళ్ళాను, చెప్పాను. వారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గారు తన పని తను చేస్తుండ్రు. తర్వాత స్టేజ్లో నిజంగానే ఒక లిమిట్ దాటి ఎక్కువైనప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల ఆస్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది. దానికి సహకరించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ప్రజాప్రతినిధిత్వమే కాకుండా ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తులుగా, చట్టాన్ని పరిరక్షించే వ్యక్తులుగా, ఈ ప్రజల భూములను కాపాడే వ్యక్తులుగా కూడా సామాజిక బాధ్యత కూడా మన పైన ఉంటుంది. మాతో పాటు మీ పైన ఉంటుంది. కాబట్టి మేము కూడా అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు భయపడుకుంటూ కూర్చుంటే కాదు, అన్యాయాన్ని అన్యాయం అని చెప్పి జరిగిందని చెప్పగలిగే స్థితి కూడా జనం రావాలి. ఇప్పుడు చాలామంది మొన్నటిదాకా భయపడుకుంటున్నారు. ఇవాళ పోయి కాంప్లైంట్ ఇవ్వాలంటే, అరే కలెక్టర్ గారు మా కాంప్లైంట్ తీసుకుంటారో తీసుకోలేరు, ఆడ మాకు ఎంట్రీ ఉండదో, అరే ఎస్పీ గారు మా కాంప్లైంట్ తీసుకుంటారో తీసుకోరో, సిఐ గారు మా కాంప్లైంట్ తీసుకుంటారో తీసుకోరో, పోలీస్ స్టేషన్కి పోతే ఎస్ఐ గారు అనే భయంలో ఉన్నారు ఇప్పుడు మొన్నటి వరకు. ఎందుకంటే ఒక నిరంకుశ పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన ఈ 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు నడిచింది. అలా ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు. ఎందుకంటే మీరు ప్రగతి భవన్కే కోట కూడా పెట్టుకున్నారు, కంచె పెట్టుకున్నాడు, అందులోకే ఎవరు రానియలేం. కాబట్టి ఇది ఎక్కడైనా జరిగింది. అది మంత్రి గారు వస్తుందంటే ముందస్తు అరెస్టులు జరిగినాయి మా ప్రాంతంలో, ఎక్కడైనా జరిగినాయి. సరే ఇప్పుడు జరుగుతలేవా అంటే అక్కడక్కడ జరుగుతుంటాయి, డెఫినెట్గా జరుగుతలేవని నేను అంటే ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతుంటాయి, ఎక్కడక్కడ డెఫినెట్గా. ఇప్పుడు ఏదో చిన్న స్టేట్మెంట్ ఇస్తే 3 తీసుకుపోయిండు, అప్పుడు ఏకంగా ఎంతమంది ఉంటే అంతమంది తీసుకుపోయి కూర్చొని పెట్టాను. కాబట్టి ఇటువంటి సంఘటనలు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మా విజ్ఞప్తి ఏంటంటే సామాజిక బాధ్యత ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఇలా మా సిరిసిల్ల ప్రాంతంలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలి. దానిపైన ఎంక్వైరీ అయ్యేంతవరకు కూడా వేటాడాలి, వెంటబడాలి. దాన్ని ప్రజల ఆస్తిని ప్రజలకు చెందేలా మనం అందరం కూడా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మీరు ఇప్పుడు జిల్లాల గ్రామం గుర్తొచ్చింది నాకు. ఆనాడు అగ్రికల్చర్ కాలేజ్ కోసం ఆ బాధితులు భూమి మాదిపోయింది, పరిహారం మాకు రాలేదు, ఉద్యోగాలు మాకు రాలేదని నా దగ్గరికి కూడా వచ్చారు. పాపం 2-3 సార్లు వచ్చారు. ఇప్పటికి నా దగ్గరకు వస్తూనే ఉన్నారు. అని ఎంత అన్యాయం అది వాళ్ళది. అక్కడ ఇంచుమించు నాకు తెలిసినంత మట్టుకు 28 ఎకరాలు 30 ఎకరాలు పోయింది. అక్కడ ఒకరిది 6 ఎకరాలు 7 ఎకరాలు పోయి ఉంటుంది బహుశా.
వాళ్ళకు ఒకరికి 3 ఎకరాలు ఇచ్చినట్టున్నారు. తక్కిన వాళ్ళకి ఎవరికి కూడా అంటే భూమికి భూమి ఇస్తామన్నారు అక్కడ. తీసుకున్నప్పుడు ఏంటంటే భూమికి భూమి ఏదైనా నోటి మాటనే. అంతే. గత ప్రభుత్వంలో అన్ని నోటి మాటలే, ఎక్కడ కూడా పత్రాలు లేవు. ఇస్తా అని చెప్పినారు, వాళ్ళు ఇచ్చిండ్రట. ఈ 28 ఎకరాల భూమి 30 ఎకరాల భూమి వేరే వాళ్ళకి పోయింది. అక్కడ ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకు పోలే. వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని కూడా ప్రామిస్ చేసిండ్రు. వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఏంటి అన్ని 4th క్లాస్ ఎంప్లాయీస్, గార్డెనర్, లేకుంటే అలా కూలీగా, వ్యవసాయ కళాశాల కాబట్టి అలా కూలీలు ఉంటారు, దున్నడానికి రొప్పడానికి ఉంటారు. కాబట్టి ఆ నౌకలు కూడా వాళ్ళకి ఇవ్వాలి, వేరే వాళ్ళకు అక్కడ ఉన్న. మీరు కలెక్టర్తో మాట్లాడి ఆ భూమి ఏంది కదా దాని మీద ఎంక్వైరీ చేస్తుండ్రు. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాం. డెఫినెట్గా మా దగ్గర ఏవైతే సంఘటనలు ఎప్పుడు ఎలక్షన్ల కొరకు మేము మాట్లాడము, ఆ రోజు ఏదో నోటి ఉప్పసకు మేము మాట్లాడడం కాదు. వాళ్ళ నేరెళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని రేపు కల్పించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యక్షంగా ఆ యొక్క ఇన్సిడెంట్ తెలుసు. వారు కూడా అప్పుడున్న పార్టీలో ఒక పార్టీ అధ్యక్షుని హోదాలో వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. మొన్న కూడా వారిని ఎవరైతే బానయ్య అని గారి, హరీష్ గారిని వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళి జరగడం జరిగింది. వాళ్ళకు జాబ్ ఇప్పిమని కూడా చెప్పడం జరిగింది. మాకు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే మాకు చెప్పడం జరిగింది, వారి కలెక్టరేట్లను ఎక్కడైనా ఒక జాబ్ ఇప్పించండి. దాంతోపాటు వీళ్ళు హరీష్ గిట్ట వాళ్ళు సార్ మాకు ఏమన్నా ఉపాధి కూడా చూపించాలంటే కొంత భూమి రూపాన్ని మాకు ఉపాధి చూపించమంటే దాన్ని కూడా మా దృష్టిలో ఉంది. డెఫినెట్గా ఒకటి మాత్రం పరిస్థితి ఆ కేసింగ్ అంతేనా, కేసు పైన చట్టపరంగా కోర్టులో నడుస్తుంది. ఎందుకంటే చట్టం ఒక న్యాయస్థానం. ఇప్పుడు మీరు కూడా అడ్వకేట్ జనరలే ఆర్గ్యూ చేస్తున్నాడు. న్యాయస్థానాల్లో ఉన్న వాటి గురించి మాట్లాడడం, ఎందుకంటే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే లేట్ జరిగింది అనేది వాస్తవం. దాని గురించి మాట్లాడాల్సిన ఒక న్యాయవాదిగా నేను ఎక్కువ మాట్లాడలేను. లేట్ అనేది మాత్రం జరిగింది. అది ఎంత తొందరగా పరిష్కారం అయితే తప్పకుండా ఎవరైతే తప్పు చేసిండో వాళ్ళకి శిక్ష పడుతుందని నమ్మకం మాకుంది. తప్పకుండా వారు శిక్షించబడతారు. అప్పుడున్న ఎవరైతే ఎస్పీ గారు కానివ్వండి, అందులో పాల్గొన్న ఎస్ఐ గారు కానివ్వండి, వీరందరికీ కూడా తప్పకుండా శిక్ష పడుతుంది, పడి తీరుతుంది. పడేట్టు మేము వెంట పడతాం. మా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని కూడా మేము చెప్తాం.